పొలిటికల్ ట్రెండ్ మారుతున్నా ఆ పొలిటికల్ పార్టీలో ఎప్పటినుంచో ఉన్న బ్రాండ్ మారట్లేదు. కరీంనగర్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ ఆగమాగమవుతోందట. తరచుగా వివాదాలు, విభేదాలతో లీడర్లు తెగ తన్నుకుంటున్నారట. సొంత పార్టీ కార్యకర్తలే వీధి పోరాటాలకు దిగుతుండటంతో చేసేదేమీ లేక లీడర్లంతా చూస్తూ ఉండిపోతున్నారట. అంతేకాదు తమ మంత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలకు దిగుతున్నారు. ఏఐసీసీ ఇన్ఛార్జీల నుంచి పీసీసీ నేతల దాకా ఎవరొస్తే వాళ్ళు కంప్లైంట్లు చేసేస్తున్నారు. కాంగ్రెస్లో కలహాలతో జిల్లా హస్తం పార్టీ అస్తవ్యస్తంగా మారుతోందనే టాక్ వినిపిస్తోంది. అసలు కరీంనగర్ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? ఒక జిల్లాకు పార్టీ ఆఫీస్ ఒకటే ఉంటుంది. అది ఏ జిల్లా అయినా, ఏ పార్టీ అయినా. కానీ కరీంనగర్లో అలా కాదు. ఎవరి దుకాణం వారిదే. అస్సలు దుకాణాన్ని మూసేసి ఎవరి దుకాణం వారు తెరిచి చేస్తోన్న హంగామాతో జిల్లాలో హస్తం పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారవుతోందనే చర్చ మొదలైంది. కొన్నాళ్లుగా కరీంనగర్లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయి ప్రతి సమావేశంలో ఏదో రకంగా గొడవకు దిగుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఇటీవలే ఇరు వర్గాల మధ్య డీసీసీ ఆఫీస్ వేదికగా జరిగిన గొడవ, ఆ వెంటనే సిరిసిల్ల కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల బాహాబాహి లాంటి ఘటనలు జిల్లా పార్టీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరి కళ్లకు కట్టాయి. పార్టీలో ఒక్కొక్కరి ఆగ్రహావేశాలు నివురుగప్పిన నిప్పులా ఎలా ఉన్నాయో తేటతెల్లం చేశాయి. కరీంనగర్ డీసీసీ ఆఫీసులో ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ పెరుమాళ్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఆయన ముందే కాంగ్రెస్ కార్యకర్తలు గల్లాలు పట్టుకున్నారు. ఆ తరువాత ఇదే దృశ్యం సిరిసిల్లలోనూ కనిపించింది. ఇలాంటి వరుస ఘటనలు చూశాక కరీంనగర్ కాంగ్రెస్ లో అసలేం జరుగుతోందనే చర్చ మొదలైంది. కరీంనగర్ డీసీసీ ఆఫీసులో కాంగ్రెస్ కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారనే దాని వెనుక ఆసక్తికరమైన కథ ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వనాథన్ పెరుమాళ్ కరీంనగర్ కు రాగానే పార్టీలోని కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు ఆయన్ను కలిశారు. వారితో పాటు ముఖ్య నేతలు ఉన్నారు. వారంతా ఇక్కడి కాంగ్రెస్ లో నెలకొన్న పరిస్థితిని వివరించారు. అంతేకాదు కీలక నాయకులే గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదు చేశారట. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎదగకపోవటానికి కారణం వాళ్లేనని చెప్పారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ప్రతి పనికి అడ్డుపడుతున్నారని కూడా చెప్పారట. ఇదే సమయంలో కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న పురమళ్ల శ్రీనివాస్ కూడా కాస్త గట్టిగానే వాయించేశారట. ఒకతను హైదరాబాద్ లో ఉంటారని, తాను ఇక్కడికి రానని, ఇక్కడ ఎవ్వరిని ఏమీ చెయ్యనివ్వరని, తాను కూడా ఏమీ చెయ్యనని చెప్పినట్లుగా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. దాంతో కాంగ్రెస్ లోని ఓ వర్గీయులు శ్రీనివాస్ పై ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ పెరుమాళ్ ముందే దాడికి తెగబడ్డారు. నానా హంగామా చేశారు. మరోవైపు సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ లోనూ ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడి జిల్లా ఆఫీసులోనూ ఇలాంటి దృశ్యమే కనిపించింది. చేటి ఉమేష్ రావు అనే నాయకుడు స్టేజ్ పైకి ఎక్కగానే గొడవ మొదలు పెట్టేశారట. ఎంతకాలం కనిపించకుండా పోయిన నువ్వు ఇప్పుడొచ్చి పోజులిస్తున్నావా అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు గొడవకు దిగారట. విప్ ఆది శ్రీనివాస్ తో పాటు సిరిసిల్ల జిల్లా నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి ముందే ఈ గొడవంతా జరిగింది. దాంతో కరీంనగర్ డీసీసీ ఆఫీసులో జరిగిన గొడవని మరవకముందే సిరిసిల్ల జిల్లా పార్టీలో అంతర్గత కలహాలు ఏ స్థాయికి చేరుకున్నాయో అందరికీ అర్థమైంది. తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకొని తెలంగాణ రాష్ట్ర సాధన వరకు 10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారం చెలాయించిన దగ్గర నుంచి కాంగ్రెస్ కు అధికార పగ్గాలు అందే వరకు తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాతినిధ్యం ఎంతో కీలకమైందనే చర్చ ఉంది. అలాంటిది ఇన్నేళ్ల తరువాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కీలకమైన కరీంనగర్ జిల్లాలో మాత్రం విభేదాలు, వివాదాలతో రచ్చకెక్కుతోందనే చర్చ సాగుతోంది. ప్రతిపక్ష పార్టీలను కోలుకోలేని దెబ్బ కొట్టే వ్యూహాలను పక్కన పెట్టి తమలో తామే కుమ్ములాడుకోవటం చూస్తుంటే జనాల్లో పార్టీ మరింత పలుచనవుతోందనే టాక్ వినిపిస్తోంది. ఈ విభేదాలు, గొడవలు పార్టీ పరువుతో పాటు సర్కారు ప్రతిష్టను కూడా మానేరులో ముంచేస్తోందనే వాదనలు బలపడుతున్నాయి. అధికార పార్టీలో ఈ విధమైన కుమ్ములాటల్ని చూసి విపక్షాలు వినోదాన్ని పొందుతున్నాయనే చర్చ ఉంది. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల్ని సెటరైట్ చేసేందుకు పీసీసీ ఎలాంటి చర్యలు చేపడుతుందనేది ఆసక్తిగా మారింది. For more videos like this, subscribe Big TV channel.